ఇక దువ్వాడ శ్రీనివాస్ కేసుకి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో యాక్సిడెంట్ అనంతరం దువ్వాడ మాధురి బిగ్ టీవీతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. మధ్యాహ్నం మాధురి విశాఖలో ఉన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రస్తుతం బిగ్ టీవీతో ఆవిడ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికన్నా ముందు అనేక వివాదాలని ప్రస్తుతం మాధురి ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంటైర్ సొసైటీ అంతా మాధురి పైన ఎదురు దాడి దిగుతోంది. ఇటు మీడియా వైపు నుంచి కావచ్చు, సోషల్ మీడియా వైపు నుంచి కావచ్చు, పొలిటికల్ పార్టీల నుంచి కావచ్చు, అన్ని కోణాల్లో అన్ని వైపుల నుంచి కూడా ప్రస్తుతం మాధురి పైన ఒక దాడి కొనసాగుతున్న సందర్భంలో మాధురి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. సో బిగ్ టీవీతో లైవ్లో ప్రస్తుతం మాధురి గారు అందుబాటులో ఉన్నారు. మాధురి గారు నమస్తే. ఎలా ఉన్నారు ఇప్పుడు? హెల్త్ ఓకేనా అండి? పర్వాలేదండి. ఒక్కసారి నిన్న మీరు ఒక ఇన్స్టాలో చిన్న వీడియో క్లిప్ పెట్టారండి, 20 seconds వీడియో క్లిప్. అది ఒక చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నట్టుగా అనిపించింది ఆ వీడియో. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను. ఒక్కసారి మాధురి నిన్న ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోని ప్లే చేయండి. నిన్న మీరు ఒక వీడియోలో కోట్ల రూపాయల డబ్బు చూశాను, వందల మంది మనుషుల్ని చూశాను, కానీ ఇవాళ అందరిలో మానవత్వం ఉంటుంది అనుకున్నాను, కానీ అంత మోసమని తెలిసింది, ఒంటరిగా మిగిలిపోయానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఎందుకంత నిర్వేదం, ఎందుకంత ఆవేదన? ఏం లేదండి, ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇప్పుడు నాకు సొసైటీలో పేరు పోయింది. నా దగ్గరికి వేల మంది మహిళలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు చిన్న చూపుగా చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు అనుకోండి నిజాలు ఏంటో. ఇవన్నీ విషయంలో కొంచెం భావోద్వేగానికి గురయ్యాను, కొంచెం బాగా గురయ్యే ఎమోషన్ లో ఆ వీడియో పెట్టాను. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. హాస్పిటల్లో బెడ్ మీద ఉండి రికార్డ్ చేసిన వీడియో లాగా అనిపించింది. అందులో 4 ముక్కలే మాట్లాడినా కూడా దాని వెనక చాలా లోతైన ఆవేదన, బాధ ఆ వీడియోలో మనకు కనిపించింది. ఒకసారి మాధురి నిన్న హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. సది అంటే మనుషుల్లో మానవత్వం మాత్రమే ఉంటుంది అనుకున్నాను, కానీ మోసం మాత్రమే ఉంటుందని తెలిసి ఒంటరి అయిపోయానంటూ ఉన్నారు. ఎవరు మోసం చేసిందంటే వాణి గురించేనా? మరి క్లియర్ గా ఉంది కదండి, వాణి కోసమే నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను, నమ్మి నేను డబ్బులు పోగొట్టుకున్నాను, నమ్మి నా లాస్ట్ కి నా జీవితాన్ని స్పాయిల్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాను. మరి వాణి గురించి కాకపోతే ఇంకెవరి గురించి అండి? అంటే మానవత్వం లేని మనిషిగా ఆవిడ నాకు అనిపించింది. అంటే ఇవాళ మీరు ఒంటరిగా మిగిలిపోయింది ఏముంటుంది? మీరంటూ నమ్మిన మనుషులు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒంటరిగా మిగిలిపోయేది ఏముంది? ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా, వాళ్ళు ఫ్యామిలీ లాగా రోడ్ ఎక్కే చీప్ మనుషులు మా ఫాదర్ వాళ్ళు కాదండి. మా ఫాదర్ వాళ్ళు కొంచెం పరుగుల మనుషులు. అందుకే ఇప్పటి వరకు మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్కడికి రాలేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు మా ఫాదర్ దగ్గర, కానీ వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు నుంచి మంచి ఫ్యామిలీ వాళ్ళు, పరుగుల కుటుంబం. సో వాళ్ళెవరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అయ్యాను కదా, వాళ్ళందరూ ఇప్పుడు అందుకే కొంచెం మానసికంగా కొంచెం కృంగిపోయి భావోద్వేగానికి గురై అది పెట్టి. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత ఎంటైర్ మీడియా మీ మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అంటే మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా. నాకు సోషల్ మీడియా అస్సలు వ్యతిరేకంగా లేదు. నేను మొన్న అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు ఎవరు లేరేమో, ఏంటి పిల్లలు కూడా ఇలా అయిపోయారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు చాలా ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది.
నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు అసలు అలా కృంగిపోకండి, మీ ధైర్యంగా ఉండండి, వి సపోర్ట్ మాధురి మ్యామ్ అని కొన్ని లక్షల మంది నాకు మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎంస్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు, డైరెక్ట్ గా మేము కావాలంటే మీ దగ్గరికి వస్తాం, మేము కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది లాయర్స్ నాకు కాల్ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు కృంగిపోవద్దు, మీ పక్క న్యాయం ఉంది, మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ లేదని నేను మొన్నటి వరకు అనుకున్నాను నాకు సపోర్ట్ లేదేమో అని, కానీ వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరు సమాజం కూడా ఈవిడ ఇంటెన్షన్ ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా చేసిందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. యా, ఓకే ఓకే అండి. వెల్, అది చాలా మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో మీకంటూ అండగా కొంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగ్గ అంశం. చాలా ఈవెన్ హాస్పిటల్ కూడా నాకు ఎవరో తెలియదండి, చాలా మంది వచ్చారు, నాకు చూడడానికి వచ్చారు, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికోసం ఈ పరిణామాలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంతమంది ఉన్నారు నా కోసం అని ఫస్ట్ టైం. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో నెగిటివిటీ మొత్తం పక్కన పెడితే మొత్తం వ్యవహారంలో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాధురి అంటే ఒక పాపులర్ పర్సన్ అయిపోయారు. ఒక పొలిటికల్ లీడర్లకు కూడా అంత క్రేజ్ లేదు, సినిమా హీరోయిన్లకు కూడా అంత క్రేజ్ లేదు. అంటే నేను అన్నది నెగిటివిటీ బాధ అంతా పక్కన పెడితే పాపులారిటీ విషయంలో కావచ్చు, చర్చనీయాంశంలో కావచ్చు, వాళ్ళు దివ్యల మాధురి అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు కూడా. ఎలా చూస్తారు దాన్ని? నేను అలా నేను పాపులారిటీ అవన్నీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు వచ్చిన ఎలిగేషన్స్ మీద నేను చాలా బాధపడ్డాను. ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. అంటే నేను ఫేస్ చేయగలను నా మీద ఎలిగేషన్స్ కి, కానీ నా పిల్లల మీద వచ్చిన ఎలిగేషన్స్ కి నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆ మిస్టేక్ తో చేద్దాం అనుకున్నాను, కానీ నిజంగా అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అంటే ఈవిడ చేసింది కూడా నా మీద ఎంత నెగిటివ్ గా తీసుకురావాలనుకుందో నాకు అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో నాకు అనిపిస్తుంది. ఎవరో ట్రోల్ చేసి టీడీపీ వాళ్ళు ఎవరో చెయ్యాలి తప్పితే జనాలు అయితే చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, నాకు ఎంత సపోర్ట్ చేశారంటే చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చారు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి, చాలా ధైర్యం చెప్పి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి, నాకు అసలు నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించింది. అసలు చనిపోయేంత నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నిజంగా. అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈవెన్ నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఫోన్స్ మెసేజెస్ చేశారండి. నాకు చాలా మంది ఈ రోజు నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా, మేడం మేము కూడా మా స్టేట్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము, మేము ఉన్నాము మీ వైపు. రాయలసీమ వాళ్ళు అంటే ఎవరో చేశారు, రాయలసీమ వాళ్ళు నమ్మితే మేము ప్రాణమైనా ఇస్తాం మేడం, మేము వెనక మేము అందరూ ఉన్నాం, మీరు ఇలాంటి నిర్ణయాలు అసలు ఎప్పుడు తీసుకోకండి, మీ పక్క న్యాయం ఉందని మాకు తెలుస్తుంది, ఆవిడ ఏంటో మేము అందరం తెలుసుకున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాగ ఎదుర్కొంటున్నారో ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నామని చాలా ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. వెరీ హ్యాపీ ఫర్ దట్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నేను ఇక నుంచి నేను దీన్ని ఇంకా పాజిటివ్ గా తీసుకుని నా లైఫ్ కి ఇంకా ముందుకెళ్ళి ఇంకా పాలిటిక్స్ లో నేను ఇంకా బాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా ఇవాళ దువ్వాడ వాణి ఆమె కుమార్తె అక్కడ కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్నది భర్త దువ్వాడ సీను కావాలని కాదు కదా, ఆస్తి కావాలని కదా. అది అందరూ తెలుసుకున్నారండి. జనాలు ఏ రోజైతే ఆ విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి నాకు మద్దతు తెలపడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను అందరికీ, అంటే మీరేదో నేను కొంచెం ఆ రోజు ఎమోషన్ లో నేను మాట్లాడిన మాటలు కొంచెం నెగిటివ్ గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ రోజు నేను చాలా ఎమోషన్ గా ఉన్నాను. ఒకసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చేసరికి నేను ఏం మాట్లాడుతున్నానో తెలియక కొంచెం ఎమోషన్స్ నేను వచ్చి ఉంటాను, ఏదో మాట్లాడి ఉంటాను ఫ్లోలో. కానీ అపార్థం చేసుకున్నా సరే అందరూ తెలుసుకున్నారు ఈవిడ లోపల ఏముంది, ఈవిడ ఏ ఇంటెన్షన్స్ తో వచ్చింది అని తెలుసుకొని జనాలు నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ముందు నుంచి నేను చెప్తూనే వచ్చాను, ఆవిడ ఆర్థిక అపేక్షతోనే, ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఈ రెండిటి కోసమే జీవితాన్ని నడరోడ్డు పాజేసింది. ఇది ఈ 3 రోజులు జరిగిన సంఘటన కాదు, గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటన. గత 2 సంవత్సరాలుగా నేను నలిగిపోతూ వస్తున్నాను. ఇప్పుడు మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకా రాక తప్పట్లేదు. 2 ఇయర్స్ ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ అంటే నేను క్లియర్ గా చెప్పాను. అందుకని ఇది ఇప్పుడు కాదండి, 2 సంవత్సరాల ముందు నుంచి జరుగుతుందండి ఈ వ్యవహారం. కాకపోతే ఇప్పుడు మీరు రాజకీయంగా అధికారంలో లేం కాబట్టి మమ్మల్ని ఎలాగైనా డ్యామేజ్ చేయాలని ఆవిడ ఇవన్నీ చూసారు తప్పితే, లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పనులు కదా ఇవన్నీ. ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే ఈ రోజు నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే నాకు ఆ ఇంట్లో రైట్ ఉంది, నేను డబ్బులు పెట్టాను, ఆ ఇల్లు నాకు హక్కు ఉంది, నేను వెళ్ళి కూర్చోవాలి. కానీ డబ్బుల కోసం కూడా ఏ రోజు నేను ఆలోచించలేను.
మా థాట్స్ కూడా అలా ఎప్పుడు లేవండి. ఎందుకంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసామండి. టెంపుల్స్ కట్టించాము, ఎంతో మంది పిల్లలు చదివించాము, ఎంతో మందికి రోజు అనాథలకు భోజనాలు పెడుతూ ఉంటాము. ఇన్ని యాక్టివిటీస్ చేస్తుంది మాకేం అవసరం ఉంటుంది చెప్పండి ఫైనాన్షియల్ గా ఒక నాశించి